హిందూ ద్రోహి వైసీపీ అంటూ నాగబాబు గారు ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆయన మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి మనం రిప్లై ఇవ్వాలి, విశ్లేషణ చేయాలి. రాష్ట్రంలో కులాలను మతాలను రెచ్చగొట్టే వాళ్ళు కూడా హిందూ ద్రోహి వైసీపీ పార్టీ అంటూ వీళ్ళు వీడియోలు రిలీజ్ చేస్తూ మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఏమనాలో కూడా అసలు అర్థం కాదు. నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కులాలు మతాల గురించి రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు మీరు ఏం చేశారు సమాధానం చెప్పాలి. జనసేన పార్టీ తరఫున ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏదైనా ఒక్కటైనా మీరు నెరవేర్చారా? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని హామీ ఇచ్చారు. ఆ హామీ గురించి మీ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే నాగబాబు గారు మీరు పవన్ కళ్యాణ్కి అన్నగా మీరు కానీ ఆ హామీని ఏ రోజైనా మీరు గుర్తుపెట్టుకున్నారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. 2019 నుండి సుగాలి ప్రీతి మరణంపై ప్రతి రాజకీయ వేదికపై వైసీపీ పార్టీని దుమ్మెత్తిపోసిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన పార్టీ నాయకులంతా కలిపి ఎలా ప్రచారం చేశారో ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో తెలుసు. ఈరోజు సుగాలి ప్రీతి మరణంపై సుగాలి ప్రీతి తల్లికి మీరేమైనా న్యాయం చేయగలిగారా? మీరు ఇచ్చిన హామీలే మీరు నెరవేర్చరు. ఒక రాజకీయ వేదికపై నా కులపోళ్ళైనా నాకు ఓటేయండి అంటాడు పవన్ కళ్యాణ్. మరో రాజకీయ వేదికపై నాకు కులం లేదు మతం లేదు అంటాడు. మా నాన్న నాస్తికుడు అని ఒక వేదికపై అంటాడు. మరో వేదికపై మా నాన్న రామభక్తుడు ఆంజనేయ భక్తుడు అని అంటాడు. మళ్ళీ ఇప్పుడు సనాతని వేషం వేసుకుని నేనే సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ ప్రజల ముందుకు వచ్చాడు. తిరుమల లడ్డూపై విష ప్రచారం చేశారు. 2024లో వచ్చిన నెయ్యి ట్యాంకర్లపై తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, చేపల కొవ్వు కలిసిందని విష ప్రచారం నిరాధారమైన ఆరోపణలు చేసింది ఎవరు? మీరు కదా, మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కదా. మళ్ళీ హిందువుల గురించి మీరు మాట్లాడతారా? కనీసం దైవభక్తి లేనటువంటి వ్యక్తులు హిందూ సాంప్రదాయాన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకునేటప్పుడు విగ్రహం తీసుకునేటప్పుడు కాళ్ళకి చెప్పులు వేసుకుని విగ్రహాలు తీసుకునే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని వీళ్ళు కాపాడతారట, వీళ్ళు హిందువులకి ప్రతినిధులట. ఏం మాట్లాడుతున్నావయ్యా నాగబాబు గారు? అంతర్వేదిలో రథం కాలిపోయిన విషయం మాట్లాడుతున్నావు. రాముడు తల నరికేశారు, అది కూడా వైసీపీ పార్టీకే అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్కటైనా మీరు చేసే ఆరోపణలో నిజముందా? కులాలను మతాలను రెచ్చగొడుతూ మీరు పబ్బం గడుపుకోవటం తప్ప ఒక గుడి కానీ ఒక బడి కానీ ఎప్పుడైనా మీ ప్రభుత్వంలో కట్టించారా? మీరు ఎప్పుడైనా పర్సనల్గా ఎప్పుడైనా కట్టించారా చెప్పండి? కోట్లు సంపాదించారు మీరు, మీరు ఫ్యామిలీ. ఏ రోజైనా ఒక గుడి కానీ ఒక బడి కానీ కట్టించారా? ఎంతోమంది యాక్టర్లు ఎన్నో సేవలు చేస్తున్నారు. మీరు ఏం చేశారని హిందువులకి పేదలకి ఏం చేశారని మీరు రాజకీయం గురించి మాట్లాడతారు చెప్పండి? కులాలను మతాలను రెచ్చగొడుతూ లేనిపోని ఆరోపణలు చేయటం తప్ప మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ నువ్వు ఏం చేయగలరు నాగబాబు గారు? ఇలా ప్రతిసారి వైసీపీ పార్టీపై దుమ్మెత్తిపోయడం తప్ప వైసీపీ పార్టీ ప్రజలకు ఏం చేసిందో అది తెలుసుకో ముందుగా. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 1,34,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయ వ్యవస్థలో నిరుద్యోగులకు ఇచ్చాడు. 2,60,000 మందికి వాలంటీర్లను నియమించి ఉపాధి కల్పించాడు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలలో గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు. మండల వ్యవస్థలో ఉన్నటువంటి పరిపాలనను గ్రామ ప్రజల వరకు తీసుకొచ్చాడు. అవ్వాతాతలకు ఇంటి వద్దకెళ్ళి పింఛను ఇవ్వటం ప్రారంభించాడు. 2019కి ముందు ఏవో ఒక పట్టణంలో ఒక 100 మంది లేకపోతే 150 మంది ఉండేవారు పింఛను తీసుకునేవాళ్ళు. ఈరోజు ప్రతి వార్డులో కానీ ప్రతి గ్రామంలో కానీ
అర్హుడైన ప్రతి పేదవాడు పింఛన్ తీసుకుంటున్నారు అంటే, ప్రతి అవ్వాతాత పింఛన్ తీసుకుంటున్నారంటే, ప్రతి వికలాంగులు పింఛన్ తీసుకుంటున్నారంటే, అది కూడా వాళ్ళ ఇంటి దగ్గర పింఛన్ తీసుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి కారణం కాదంటారా? అటువంటి సంస్కరణలు తీసుకువచ్చి ఇంటి వద్దకు పరిపాలన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గురించి హిందువుల ద్రోహి అని అంటారా? చెప్పులేసుకుని విగ్రహాలు తీసుకుంటూ చెప్పులేసుకుని ప్రసాదం తినే మీరు కూడా హిందువుల గురించి మీరు మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నావు నాగబాబు? అధికారంలోకి వచ్చారు, ప్రజల గురించి ఆలోచించండి, విద్యారంగం గురించి ఆలోచించండి, వైద్య రంగం గురించి ఆలోచించండి. ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? మనం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. కనీసం అందులో 5% ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, 1% కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు ఈ ప్రభుత్వంలో అది కూడా 15 నెలలకి ఏదో ఆరాకొరా ఇచ్చారు. అంత తప్ప మీరు ఒక ఉద్యోగం భర్తీ చేయలేదు, కొత్తగా ఒక సంక్షేమ పథకం ఇవ్వలేదు, కొత్తగా మీరు ఒక సంస్కరణ తీసుకురాలేదు. మీరు కూడా కులాలను మతాలను రెచ్చగొడుతూ వైసీపీ పార్టీ హిందువుల ద్రోహి అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి రోడ్లోకి వచ్చాడు ఈరోజు. ఆయనకు వస్తున్న ప్రజాదరణ ఒక్కసారి చూడండి. గుండాగి చచ్చిపోతారు రాష్ట్రంలో ఏ నాయకుడైనా. పోలీసులు అడ్డుకుంటే వాళ్ళను కూడా తోసి మరీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వెళ్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో సంపాదించుకున్న అభిమానం. మీలాంటి వాళ్ళంతా వైసీపీ పార్టీపై, జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేయడానికి, కులాలను మతాలను రెచ్చగొట్టడానికి మీరు రాష్ట్రంలో మత కల్లోలాలు, విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీరందరూ ఉన్నారు తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడరు. మీరు ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు కాదు. మాట్లాడడానికి, రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీరున్నది. అంతే తప్ప మీ వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు అని మీరు గుర్తుపెట్టుకోండి.